కీర్తన 118. 118 కీర్తన 6వ వచనం చదువుకుందాం. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. 118వ కీర్తన 6వ వచనం మనం చదువుకున్నాం. యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. చూడండి, ఈ 118వ కీర్తన మనం ఒక మాట చదువుకున్నాం. ఈ 118వ కీర్తనలో ఒక మాట మనం చదువుకున్నాం. ఈ మాటను బట్టి కొన్ని అంశాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా అయిన మాటలో వినస్థితిగా ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ 118వ కీర్తనలో 6వ వచనం మనం చదువుకున్నాం. కాబట్టి ఈ 6వ వచనంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా నా పక్షమున ఉన్నాడు గనుక నేను భయపడను, నరులు నన్నేం చేయలేరు. దేవుడు మన పక్షాన ఉండగా, దేవుడు మనతో ఉండగా, దేవుడు మనలో ఉండగా నువ్వు భయపడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు తెలుసుకోవాల్సింది, భయం అంటే నీలో కనబడకూడదు. భయం అంటే నీలో అసలు ఉండకూడదు. ఏ విషయానికి భయపడాలో నీకు తెలియదు, ఎందుకు భయపడతావో తెలియదు, ఎందుకు భయంతో బ్రతుకుతావో తెలియదు. ఆ భయమే ఒక రోజు శాపంగా మారి నీ ప్రాణం తీసేస్తావు. తెలుసా నీకు? అదేంటి అడగలుగుతున్నారు అని మీరు అనుకోవచ్చు. బహుశా భయము మనిషి ఊపిరి తీస్తుంది. ఖచ్చితంగా ఇది వాస్తవం. మనిషి ప్రాణాన్ని తీసేస్తుంది. తెలుసా మీకు? ఏమి మాట చెప్తున్నామంటే, ఒక అడవిలోని వెళ్తూ ఉన్నప్పుడు పులి వస్తుందేమో అనుకోని మనం వెళ్తే ఖచ్చితంగా కనబడతారు. అవునా కదా? ఎందుకంటే నీలో ఉన్న భయం ఏం చేస్తుంది అంటే దాన్ని ఎదురు పడేటట్టుగా చేస్తుంది. అసలు భయం ఉండకూడదు నీకు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే కీర్తనాకారుడు, యెహోవా నా పక్షమున ఉన్నాడు, నాకు భయం లేదు, నరులు నన్ను ఏం చేయగలుగుతారు. ఈ మాటను జాగ్రత్తగా ఆలోచించాలి. ఒక పర్యాయం. దేవునికి స్తోత్రం. ఒకసారి నువ్వు ఆలోచించు, నరులు నన్ను ఏం చేయగలుగుతారు. కొన్ని వందలాది కోట్లాది రూపాయలు ఉన్నవాడు నీ పక్షాన్ని ఉండకపోవచ్చు, లేదంటే ధనము ధనధాన్యాలు బంగారము ఉన్నవాడు నీ పక్షాన్ని ఉండకపోవచ్చు. యేసయ్య ఒక్కడు నీతో ఉంటే చాలు. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఒక్కడు నీతో ఉంటే చాలు, నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. నరులు నన్ను ఏం చేస్తారు? మానవుడు శపించినప్పుడు నువ్వు అలా పోతారా, నువ్వు ఎలా పోతారా, అది ఐదులని తిడతారు. నరులు శపించినంత మాత్రాన దేవుడిని పక్షాన్ని ఉంటే ఏది తగలదు. నరులు తిట్టినంత మాత్రాన ఏది తగలదు. గుర్తుపెట్టుకో. దేవునితో ఉండి ఏది తిన్నా నీకేమి తగలదు. దేవునితో ఉంటే, దేవుని పక్షాన్ని ఉంటే నువ్వు ఏ మార్గం గుండా వెళ్ళినా ఏమీ అవ్వదు.
దేవునితో ఉంటే, దేవుని పక్షాన ఉంటే నువ్వు ఏ పని చేసినా ఏమీ అవ్వదు. ఆత్మను చంపే దేవునికి భయపడాలి తప్ప శరీరాన్ని చంపే మనుషుడికి ఎప్పుడు భయపడకూడదు సుమి. ఆత్మను చంపే దేవుడు భయపడు. శరీరం ఆత్మను కూడా చంపే అధికారం ఒకే ఒకరికి ఉంది, అది యేసుక్రీస్తు ప్రభువుకు మాత్రమే. కానీ శరీరాన్ని చంపేటువంటి మనుషులు ఉన్నారు, శరీరాన్ని చంపేటువంటి ఆత్మలు ఉన్నాయి, శరీరాన్ని మాత్రమే చంపేటువంటి విద్యావంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, గొప్పలు అనిపించుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ శరీరం వరకు మాత్రమే. కానీ ప్రభు చెప్తున్నాడు, ఆత్మ శరీరాన్ని చంపే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి భయపడు. దేవునికి స్తోత్రం. శరీరము ఆత్మ రెండు కలిపి చంపేది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు ఒకడే. కానీ మనుషులు శరీరాన్ని చంపుతారు. శరీరాన్ని చంపే మనుషులు నువ్వెందుకు భయపడాలి? నువ్వు ఎవరిని కలిగి ఉన్నావు అని అడిగితే నేను దేవుణ్ణి కలిగి ఉన్నాను, నేను దేవుని ఆత్మ కలిగి ఉన్నాను. నువ్వు ఒకటే నీ భరోసా కలిగి ఉండాలంటే, నీ యొక్క ఆలోచన విధానం కలిగి ఉండాలంటే నాతో నా దేవుడు. నేను ఎక్కడికి వెళ్ళా వస్తున్నాడంటే ఎస్ ఆయన వస్తున్నాడు. నేను ఇంట్లోకి వెళ్ళా వస్తున్నాడంటే వస్తున్నాడు. నేను వీధిలోకి వెళ్ళా వస్తున్నాడంటే వస్తున్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళా యేసయ్య నీతో ఉంటాడు. ఒక్కసారి దేవుడిని చెయ్యి పట్టుకున్నాక నువ్వు ఎక్కడికి వెళ్ళా ఆయన నీతో వస్తాడు. కానీ నువ్వేమనుకుంటావో తెలుసా? యేసయ్య నాతో లేడు, ఉంటే నాకేంటి సమస్యలు, ఉంటే నాకేంటి బాధలు, ఉంటే నాకేంటి కరువు, ఉంటే నాకేంటి ఇబ్బంది అని భయపడిపోతూ దిగులు పడిపోతూ వేదన చెందుతూ దుఃఖపడిపోతూ చింతిస్తూ ఆలోచిస్తూ గుండెల్లో ఆవేదన, మనసులో ఆవేదన, ఏమైపోద్దో, రేపుడు దినం ఏం చేయాలి? రేపుడు దినం నీదా? రేపు క్షణం నీదా? ఈ పూట బ్రతికి రేపు ఉదయం చచ్చిపోతావేమో ఎవరికి తెలుసు? ఎవరి పరిస్థితి ఎవరికి తెలుసండి? ఎవ్వరికి తెలియదు. అలాంటి నీవు నీటి బుడగ లాంటి నీ బ్రతుకుని ఆలోచిస్తూ రేపు ఏమైపోద్దు. రేపు నీది కాదు సుమి. రేపుడి కోసం నువ్వు ఎందుకు ఆలోచిస్తావు? గుర్తుపెట్టుకో ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేనికి భయపడదు. దేవునికి స్తోత్రం. దేనికి భయపడదు. ఒకవేళ నువ్వు భయపడ్డావే అనుకో, నీలో లేనిపోయినటువంటి అన్ని తీసుకొచ్చి నీ బుర్రలో పెడతాడు వాడు. లేనిపోని అన్నిటికి భయపడే విధంగా నిన్ను పిరికిదాన్ని చేసి పారేస్తాడు, పిరికి సన్నాసిని చేసి పారేస్తాడు. ఒక పిరికి వ్యక్తిని నేను దీనికంటే నేనేమి చేయలేను, నా వల్ల కాదు అనుకునే విధంగా నేను తయారు చేస్తాడు వాడు. ఇది నా వల్ల కాదు, ఇది నా వల్ల అవ్వదు, దీనికంటే నేనేం చేయాలి అని చెప్పి ఏడ్చి కుమిలిపోయి అదే స్థలంలో ఉండిపోయి కన్నీరు కార్చి వేదన చెంది దుఃఖపడి పడి ఒకేసారి మంచం ఎక్కి ఇంకో 4-5 రోజులు చచ్చిపోతాం. ఎంత అవసరమా నీకు? భయం వల్ల ఎంత ఇబ్బంది కలుగుతుందంటే ఎస్ కలుగుతా ఉంది. జాగ్రత్త. నువ్వు నమ్ముకున్న దేవుడు సజీవుడు అని చెప్పి, నువ్వు నమ్ముకున్న దేవుడు నిజమైనడు అని తెలుసుకొని, ఏంటి నీకు అంత భయము? ఎందుకు నీకు అంత వేదన? ఎందుకు నీకు అంత దుఃఖము? నీకేమున్నాయా? నేను చెప్పాను చాలా సందర్భాలు ఈ మాట వాడాను, మళ్ళీ వాడుతున్నా, గుర్తుపెట్టుకోండి. ఏ మాట వాడుతున్నానంటే, దేవుడు నీ పక్షాన్ని ఉంటే విత్ ఇన్ సెకండ్ కార్యం చేయగలుగుతాడు.
చచ్చిపోయి ఇంకా ప్రాణం పోద్ది అనే టైంలో కూడా కార్యం చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చాలా స్లోగా మాట్లాడుతున్నానండి, అర్థం చేసుకోవాలి. చాలా అర్థం చేసుకోవాలి. నరులకి ఎన్నాళ్ళు భయపడుతూ జీవిస్తాం, ఎన్నాళ్ళు భయపడుతూ బ్రతుకుతావు. నీ జీవితం అంతేనే కా, నీ పరిస్థితి అంతేనా? ఏసై ధైర్యం కాదా నీకు? ఏసయ్య నీకు ధైర్యాన్ని ఆత్మ అవ్వలేదా? ధైర్యం కలిగిన మనసును అవ్వలేదా? ధైర్యంగా బ్రతకమని దేవుడు చెప్పలేదా? చీకట్లోకి వెళ్తే భయము, భర్త కొడతాడేమో అని భయము, ఇంట్లో వెళ్ళేమని అంటారని భయము, ఏంటి పిల్లిని చూస్తే భయము, ఏదైనా వచ్చి మీద పడిపోతామో భయం, దయ్యాన్ని చూస్తే భయం, సర్పాన్ని చూస్తే భయం, అన్నిటిని చూస్తే భయం. ఎవరైనా వచ్చి బౌ అనడానికి వెనకాల దానికి కూడా భయం. భయము నిన్ను అంధకార చీకటిలో నెట్టేస్తుంది, నీకు తెలియకుండా. తెలుసా నీకు? అంధకార మహిమలోకి నెట్టేస్తుంది, నీకు తెలీదు. ఈరోజు నీకు ఏమీ తెలియకపోవచ్చు, కానీ దీనికంటే నేనేం చేసేది అనే పరిస్థితి రాకముందే ఒకటే గుర్తుపెట్టుకో, నీ పక్షాన్ని చేసేది ఉన్నాడు. అందరూ నేను వదిలిపెట్టేసినా నువ్వు భయపడినాకలేదు. అందరూ నేను విడిచిపెట్టేసిన నువ్వు భయపడినాకలేదు. ప్రభు నాతో చెప్పాడు, మరి నేను చాలా చేయమంటే నువ్వు చేయట్లేదు కానీ నువ్వు చచ్చిపోతావు అన్నాడు. చచ్చిపోతావు అంటే నా ప్రాణం మీద తీపి అప్పుల్లో, ఇప్పుడులే కాదు, దేవుడు ఎప్పుడు తీసుకొని దేవుడికి స్తోత్రమే. ప్రాణం అంటే ఆశ, ఇంకా బ్రతకాలి, ఇంకా బ్రతకాలి. నువ్వు చచ్చిపోతావు అన్నాడు. మెట్ట మధ్యాహ్నము దేవుడు నాతో మాట్లాడాడు అన్నమాట. మెట్ట మధ్యాహ్నం దేవుడు నాతో మాట్లాడితే మీరు నమ్ముతారా? ఇంటికి వెళ్ళి కూర్చుంటే భయం, వీధిలో నిలబడి మాట్లాడితే భయం, ఇంట్లో అన్నం తింటే భయం, ఫ్రెండ్స్తో తిరిగితే భయం. అంటే దేవుడు చచ్చిపోతాడని చెప్పాడు. ఇక భయం చూడండి ఎలా ఉండదు. బైక్ మీద వెళ్తే భయం, అలాగే బైక్ మీద వెళ్ళాను కాదు. ఫ్యాన్ కింద కూర్చుంటే భయం, అంటే ఫ్యాన్ మీద వచ్చి పడిపోద్దేమో అని. నేను అనుభవించిన జీవితం అయితే చెప్తాను. ఏదైనా పని చేద్దామని భయం, ఏదైనా మీద వచ్చి పడిపోద్దేమో అని భయం. భయం భయంతోనే నడిచి వెళ్ళేవాని, ఇంటికి నడిచి వచ్చేవాని. అలాగైపోయింది నా బ్రతుకు. ఎంత ధైర్యంగా ఉండవునో భయం ఏం చేసేసింది, పిరికొని చేసి పారేసింది. పిరిగితనంలో ముంచేసింది నన్ను పూర్తిగా. ఓ రోజు సభ జరుగుతూ ఉంది, బాగా ఎప్పుడు రాలేనంత ఆలోచన, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, ఇదే బాధ. ఈ పిరిగితనం నాలో ఎక్కువైపోతుంది. పైన ఒక దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడు, కింద నేనేంటి మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సుఖం లేదు. నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో, ఇంకా దేవుడు చెప్పేసాడు కదా, దేవుడు చెప్పేసాడు కదా, నేను చచ్చిపోతానేమో, నేను చచ్చిపోతానేమో. అప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. అన్ని మార్గాలు, అన్ని ద్వారాలు మూసివేసేసాడు సాతాను గారు. ఏం చేస్తే నేను బ్రతుకుతాను అనే ఆలోచన చిన్నది ఎక్కడో కదులుతా ఉంది. ఆమె ఏం చేస్తే నేను బ్రతుకుతానని చిన్న ఆలోచన నాకు కలుగుతా ఉంది. అప్పుడు ఏమనిపించిందంటే, సరే 10 రోజులు ఉపవాసం. ఆమె ఏమైపోయింది, ఉపవాసం ఉన్నాను. స్టార్టింగ్ ఉపవాసం ఉన్నా ఉంటే మళ్ళీ అదే ఆలోచన. అసలు నిద్ర ఉండేది కదండి, నిజం చెప్తున్నాను, నిద్ర ఉండేది కాదు, తిండి ఎక్కేది కాదు. ఎందుకు? చచ్చిపోయినాడికి ఏం అవసరం తిండి? చచ్చిపోయినాడికి ఆరోగ్యం అవసరమా? సరే బట్టలు కట్టుకున్నాడు కాదు, ఎందుకో చచ్చిపోతాను కదా. నన్ను ఎంత ధైర్యంగా ఉండో అంత పిరిగితనం మార్చేసింది భయము.
ఎంత గొప్ప ధైర్యవంతుడైనా పిరికితనంగా మార్చేయడమే దాని పని. మార్చేస్తుంది కూడా. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏం చేయాలి అర్థం కాక 10 రోజులు ఉపవాసం ఉన్నాను. ఒక రోజు ఎంటాడింది, 2వ రోజు ఎంటాడింది, 3వ రోజు ఎంటాడింది, 4వ రోజు ఎంటాడింది, 5వ రోజు ఎంటాడింది, 6వ రోజు ఎంటాడింది, ఇంక 7వ రోజు ఎంటాడింది, 8వ రోజు ఎంటాడింది, 9వ రోజు ఎంటాడింది, 10వ రోజు ముగించేస్తానండి లోపు ఆలోచన లేకుండా ప్రభు చేస్తాడు. ఇప్పటికి కూడా దాదాపు 15 సంవత్సరాల పైన అవుతుంది. నెవర్ ఆలోచన రాలేదు. దేవునికి మహిమ కలుగుని కాదు. నువ్వు ఎంతో ధైర్యవంతురాలు, ఒకప్పుడు ఎంతో ధైర్యంతో ఉన్న వ్యక్తివి. నువ్వు పిరికి. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? 118వ కీర్తన 6వ వచనం ఒకసారి చదువు ఆ మాట. ఉన్నాడు గనుక భయపడను. నరులు నన్ను ఏం చేస్తారు? మనుషులు నన్ను ఏం చేస్తారు? కొడతారా? కొట్టని. తిడతారా? తిట్టని. అంటారా? అన్నీ. ఎన్నాళ్ళు భయపడుతూ బ్రతుకుతూ నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు. నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భయపడదు, దిగులు పడదు. నీ పక్షాన్ని ఉండేది సర్వశక్తుడైన యేసయ్య. హల్లెలూయా. కీర్తన 27వ అధ్యాయం 27వ అధ్యాయం 27వ అధ్యాయం 27వ అధ్యాయము 1వ వచనం నుంచి. యెహోవా నాకు వెలుగును రక్షణునై ఉన్నాడు. నేను ఎవరికి భయపడదును? చూసావా, ఆయన ఏమై ఉన్నాడట? వెలుగు రక్షణై ఉన్నాడట. నేను ఎందుకు భయపడాలి? ఎవరికి భయపడాలి? ఆయన వెలుగై ఉన్నాడు, రక్షణై ఉన్నాడు. మరి నేనెందుకు భయపడాలి? ఆయన నీ పక్షాన్ని ఉండగా నీకు వెలుగై ఉన్నాడు. ఉన్నాడా లేదా? రక్షణై ఉన్నాడు. రక్షణ తీసుకున్నావు కదా, అప్పటి నుంచి నేను రక్షిస్తూనే ఉన్నాడు, కాపాడుతూనే ఉన్నాడు. మరి నువ్వెందుకు భయపడాలి? వాక్యం చెప్తుందా, నేను చెప్తున్నానా? చూడండి కిందకి. యెహోవా నాకు వెలుగును నేను ఎవరికి భయపడదును. యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలిరి. దేవునికి మహిమ కలుగును గాక. 3వ వచనం కూడా చదువుదాం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. చూసావా? హల్లెలూయా. దేనిలో నువ్వు ధైర్యము ఉంటావు? ధైర్యంగా ఎవరి యుద్ధం, ఏ యుద్ధమైనా ఎవరు మన పక్షాన్ని ఉండి, మన పక్షాన్ని యుద్ధం ఎవరు చేస్తారు చెప్పండి? మన పక్షాన్ని యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తాడు కదా, దేవుడు ఉన్నాడు కదా. మరి నువ్వెందుకు నీ యుద్ధం నువ్వే చేసేస్తుంటావు? చెప్పాలి, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. యుద్ధాలు, పోరాటాలు ఎందుకు చేస్తావు? ఊరికి ఎందుకు చేస్తావు? నా పక్షాన్ని వేసే ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు. నువ్వు నిలబడితే, నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే, దేవుని యందు లోక భయాలు కాదు, దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తే దేవుడు అంటాడు తన యొక్క, ఇప్పుడు నీతో ఒక వ్యక్తి కలిసి ఉన్నది అనుకో, ఏమంటావు? ఏదైనా అవసరం, నా ప్రాణ స్నేహితురాలు, లేదంటే నా సిస్టర్, లేదా నా చెల్లి అంటే 2 రోజులు కలిసి ఉన్నందుకే. మరి దేవుడు మనం నమ్ముకున్నాం, తెలుసుకున్నాం, దేవుడు గొప్ప దేవుడు అని విన్నాం, ఆయన రక్షణ పొందాం, ఆయన బాప్తిజం పొందాం, మారుమనసు పొందాం. అటువంటి దేవుడు మనం వదిలేస్తాడా? నీ ఇద్దరు నువ్వు చేసుకున్నాడు, ఇది చేసుకో చేత అలిసిపోడు. కానీ యేసయ్య చేస్తే అలిసిపోను. దావీదు గొలియాతుని చంపడానికి ఎవరి పేరును బట్టి వెళ్ళాడు?
చెప్పాలి. యెహోవా పేరుని బట్టి వెళ్ళాడా అంటే యెహోవా చెప్పితే అక్కడ యుద్ధం దేవుడే చేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దాటలేకపోయారు. మోషే అని దావీదు ప్రార్థించి అక్కడ నీటి మీద కొట్టగా ఏమైంది? ఎవరు చేసిన అద్భుతం? దేవుడు చేసిన. మరి అదే దేవుడు చేయకపోతే అక్కడ మోషే ఆగిపోనా? ఆ ప్రజలందరూ ఆగిపోనా? అంటే ఆ సమస్యలో ఉండిపోయిన ప్రజలు ఆ సమస్యలోంచి తప్పించడానికి ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయించాడు, 6 నెలలుగా చేశాడు. ఆమె దేవునికి మహిమ కలుగును గాక. మరి నీ యుద్ధం నువ్వే చేసుకుంటే ఇలాంటి సమస్యలే, ఇలాంటి బాధలే, ఇలాంటి కష్టాలు వస్తాయి. యేసయ్యా నా పక్షాన్ని నీవు ఉన్నావు, ఆమె నాతో నీవు ఉన్నావు, ఆమె మరి నువ్వే చేయి. అప్పుడు ఎలాగొండో తెలుసా? ఆయన కానీ చేస్తే అవతల మనిషికి లెగడానికి అవకాశం ఉండదు తెలుసా? యేసయ్య ఒక్కసారి కలుగు చేసుకున్నాడా అవతల మనిషి లెగడానికి అవకాశం ఉండదు. నువ్వు గింజుకో గానీ లేచే అవకాశం ఇవ్వడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకు అప్పచెప్పు. ఎవరికి? దేవుడికి అప్పచెప్పు. దేవుడికి అప్పచెప్పుడు మనిషి నా భారం నేనేం మోసుకుంటాను మొయ్ అన్నాను మోస్తావా? అస్సలు దేవుడు కలుగు చేసుకోడు. ఏమా మీకున్న సమస్యలు మీరు మోస్తానంటే మోసుకోండి, మీకున్న భారాలు మీరు మోస్తానంటే మొయ్యండి, మీకున్న సమస్యలు మీరు మోస్తానంటే మొయ్యండి. కానీ ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఇబ్బందులు అన్నింటి దగ్గర ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువా నా భారం నీదేనయ్యా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా ఎందుకు నీ భారాన్ని ఆయన మోసి నీకు ప్రాణానికి విశ్రాంతిని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి దేవుడు నీ పక్షాన ఉండగా నీకు జయమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఇక్కడ 27వ కీర్తన 1వ వచనం నుంచి మనం చదువుకున్నాం. ఆ 1వ వచనం చదువుకుని 3వ వచనం చూడండి ఏమనుందో. నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను, నా హృదయము భయపడదు. నా మీదకి యుద్ధం రేగినను, దీనిలో నేను ధైర్యమును విడువకుందును. దేవునికి స్తోత్రం. ఇల్లంతా యాగమైపోయి నీ మీదకి వచ్చేసారు. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధులు, శ్రేయభిలాషులు అందరూ నీ మీదకి వచ్చేసారు. నువ్వు ఒంటరిదాని అయిపోయావు, ఒంటరివాడు అయిపోయావు. నీ పక్షాన్ని ఎవరున్నారు? లోకాన్ని సృష్టించిన సృష్టికర్తే నీ పక్షాన్ని ఉంటుండగా ఎందుకు నీకు భయము? హల్లెలూయా. భయపడొద్దు. భయము చెందకు భక్తుడా. ఉందా పాట? భయము చెందకు భక్తుడా, ఓ భక్తుడా ఏదో మంచి పాట ఉంది కానీ దేవుని స్తోత్రం. ఆ పాట చాలా బాగుంటుంది. ఆ పాట ఉంటే పాడతాను కానీ చూడకుండా పాడలేను. దేవుని స్తోత్రం. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, ప్రాణమిచ్చే యేసయ్య ఉన్నాడు, ఓ భక్తుడా యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, చూచినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. శద్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళ గురించి ఆ చరణం ఉంటుంది. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమన్నా తెలుసా? ఇంకా నువ్వు రాజాజ్ఞ పాటించడం మానేసి, రాజు చెప్పింది చేయడం మానేసి మీరు ప్రార్థన చేస్తారా? అంటే రాజు అంటే ఏమనుకుంటున్నా? ఆయన ఆజ్ఞ మీరిపోతారా మీరు? అంత గొప్పరా మీరు అని చెప్పేసి బెదిరించారు, భయపెట్టారు. భయపడ్డారా? జబ్బడి విడిపించకపోయినా నా దేవుడు మమ్మల్ని అదే అండి. ఆ ధైర్యం కావాలి మనకి. ఆ ధైర్యం నీకు ఉండాలి, నీలో ఉండాలి, నాటుకుపోవాలి నీ హృదయంలో, నీ మనస్సు.
అర్థమవుతుందా? ఏం చెప్పాను? ఆ ధైర్యము మీలో ఉండాలి. ఎవడొచ్చినా నా దేవుడి తర్వాత ఆమేన్ చెప్పండి. ఎవడను నా దగ్గర మాట్లాడటానికి? నా దేవుడు నాతో ఉన్నాడు. నీతో ఉన్నాడని నీకే అర్థం కాలేదంటే నువ్వు నమ్ముకున్న దేవుడికి నీకు ఎంత దూరం ఉందో అప్పుడు అర్థం చేసుకో. చూసుకుంటారు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు అంటారు అంతే. అంటారు మాట వరసకే. నీ అంతరంగంలో లేడాయన, నీ హృదయంలో లేడాయన, నీ మనసులో లేడాయన. ఎక్కడికి పంపించావు అంటే ఎక్కడ పంపించావు అంటే ఆయనకి నీకు సంబంధం లేకుండా ఈ భయం అనేది ఒకటి అడ్డుపడుతుందిగా. అవునా కాదా? దేవుడికి విరోధంగా ఏది ఉన్నా దాన్ని పక్కన పెట్టి అప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆ పట్టణంలో ఏమన్నాడు రాజు? నేను చేసే ప్రతిమకి మీరు మొక్కాలి. మొక్కాడా? మొక్కను కాక మొక్కం. హల్లెలూయా. అగ్నిలో వాడేసారు, కాలిందా? నీ విశ్వాసం అగ్నిలో నిన్ను వేసేసినా నువ్వు కాలకూడదు. అది నీ విశ్వాసం. చంపేస్తా యశ్వరం నమ్ముకుంది అన్నాడు. ఎవడని అన్నాడు? వెళ్ళదా చర్చికి వెళ్ళదా అన్నాడా? కొట్టేస్తా కొట్టే, చంపేస్తా చంపి, నేను అక్కడికి వెళ్ళకుండా ఉంటాను. ఏమి మహిమ కలుగును కాక. అది వచ్చిందా? ట్రాఫిక్ వచ్చిందా? మీతోనే దేవుడు మాట్లాడు, ఎవరితోనే మాట్లాడు, ఎవరితో దేవుడు మాట్లాడు, మీతోనే మాట్లాడు. ఆ ధైర్యం, ఆ దమ్మును సంపాదించుకోవాలి. ఎక్కడ తెలుసో? ప్రభు మందిరంలో. ఆమేన్. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. భయము 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 భయం. ఈ భయం తేడి ₹1,00,000 ఏమవుతున్నాయి కలిసి. మీకు తెలియకుండానే మీ అంతరంగంలో ఉన్నటువంటి ధైర్యాన్ని కోల్పోతున్నావు. నీ మనసులో ఉన్న ధైర్యాన్ని కోల్పోతున్నావు. ఎవడున్నా లేకపోయినా నేను నమ్ముకున్న దేవుడు నాతో ఉన్నాడు అని ముందుకు అడిగేస్తే అందులోని ఆయన అడిగేసి నీతో నడిస్తాడు. హల్లెలూయా. అదే విశ్వాసం, అదే నమ్మకం, అదే అద్భుతం. ఏంటనుకుంటున్నావు? ఆ విశ్వాసం నువ్వు కలిగి ఉండాలి. చూడండి కీర్తనలు 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. చూసారా? ఏ కాలంలోనంట? ఆపత్కాలంలో. అంటే అపాయం వచ్చినప్పుడు ఆయన ఎవరట? సహాయం చేస్తాడు. ఆపత్కాలం వచ్చింది, ఏదో ఆపద వచ్చింది నీ మీదకి, ఎవరైనా సహాయం చేయమని చేస్తారేమో? ఎవరో చెయ్యరు. కానీ ఆపత్కాలంలో మనం మొర పెడితే ఆయన సహాయకుడిగా నీ దగ్గరికి వస్తాడు. నీకు ఒక అప్పిచ్చేవాడుగానో, లేదంటే నీ యొక్క బాధ తీర్చేవాడుగానో, లేదంటే నీకు ఒక నీ ఆలోచన తృప్తిపరిచే విధంగానో ఎవరో ఒకరి ద్వారా దేవుడు అద్భుతం చేస్తాడు. ఆయనే సహాయకుడు. ఆమేన్. దేవుళ్ళ వచ్చేవయ్యా మమ్మల్ని కరుణించడానికి. నీవే కానీ డబ్బు అవ్వకపోతే మా బ్రతికేమోను, నీవే కానీ ధనం అవ్వకపోతే మా జీవితం ఏమవును, నీవే కానీ లేకపోతే మా పరిస్థితి ఏమవును. నువ్వు దేవుళ్ళగా వచ్చేవా అంట. చూసావా? ఆయనే సహాయకుడు. ఆయన రూపంలోనే దేవుడు నీకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. నీకు ఆపద వచ్చింది, సహాయం చేసేవాడు నువ్వు దేవుడితో పోలుస్తున్నావు అంటే దేవుడు ఆయన కాదు, ఆయన మన కొరకు ఆయన పంపించండి. చూడు, ఆయన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కీర్తనలు 46:11 ఒకసారి చదువుతాం. మామూలు 46:11.
సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ. మనకు తోడై ఉన్నాడు. ఆ. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క మీరు దేవుడు భయపడవద్దు. భయం గురించి ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. భయం గురించి మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయన పేరు. అలాంటి దేవుడు నీతో ఉండగా నీకెందుకు భయము? ఇవి నీకు తెలియదేమో. బైబిల్ చదువుతూ ఉంటే, బైబిల్ ధ్యానిస్తూ ఉంటే ఇవి నీకు తెలియలేదేమో. ఈరోజు మళ్ళీ ప్రత్యేకంగా దేవుడు దాన్ని తీసుకొచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ప్రత్యేకంగా నీతో మాట్లాడుతున్నాడంటే అర్థమేటో తెలుసా? దేవునికి మహిమ కలుగును గాక. అర్థమేటో తెలుసా? నీ హృదయంలో ఇంకా భయం ఉండిపోయింది, నీ మనసులో ఇంకా వేదన ఉండిపోయింది. వాక్యానికి వెళ్ళక ముందు కొన్ని విషయాలు, కొన్ని సందర్భాలు నా గురించి చెప్పాను. అన్ని వాస్తవాలు. ధైర్యంగా బ్రతకాలి, ధైర్యంగా బ్రతకాలి. అది నేర్చుకోండి. 56:4 కీర్తన గ్రంథం. దేవునిని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. చూసారా కింద? శరీరదారులు నన్నేమి చేయగలరు? అంటే మనుషులు నన్ను ఏం చేస్తారు? దినమెల్లా వారు నా మాటలు అపార్థము చేయరు. శరీరదారులు నన్ను ఏం చేయగలుగుతారు? మనుషులు నన్ను ఏం చేయగలుగుతారు? ఎప్పుడైనా అనుకున్నావా? మనిషికి భయపడిపోతుంది. నువ్వేం అనుకుంటా చెప్పు. ఎంతైనా ఇంట్లో కూడా కదండి, ఎంతైనా సొంతోడు కదండి. అయితే అవ్వచ్చు, సొంతోడు అయితే అవ్వచ్చు, ఇంట్లో కూడా అయితే అవ్వచ్చు. సేవ కొరకు ఏది అడ్డం వస్తే అది తీసేసే అంతే. నా సేవకు నా తల్లిదండ్రులు, అన్నదమ్ములు అందరినీ వదిలిపెట్టేశాను, అందరినీ విడిచిపెట్టేశాను, వెళ్ళిపోయాను. కొన్ని సంవత్సరాలు ఉన్నాను, వాళ్ళందరూ నాకు కావాలని దగ్గర అయ్యారు. ఇప్పుడు అందరితో నేను హ్యాపీగా ఉండట్లేదా? శత్రువు ఎక్కడి నుంచో రాడు, ఇంట్లోంచే ఏర్పడతాడు శత్రువు. గుర్తుపెట్టుకో, ఇంట్లోంచి ఏర్పడతాడు. ఇంటి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇంకెక్కడెక్కడ నరుక్కొని వెళ్తాడు నేను. అయినా నీ భయపడకూడదు, అయినా నువ్వు భయపడకూడదు. కొంతమంది చూడండి, వాడు శుభ్రంగా భర్త కొట్టేస్తున్నాడు అనుకోండి, దెబ్బలు కలవాలి పడిపోయిన ఆడది ఏం చేస్తుంది? కొడుగా ఎయ్ కొట్టుకుందో కొట్టుకో అంటదా? అంత ఏమి ఒక రోజా 2 రోజులుగా నీతో పడుతున్నాను, 1 రోజా 2 రోజులు నీతో పడుతున్నా, ఇదే పని కదా. అదేదో నువ్వు కొట్టినప్పుడు నా బీపిచ్చాను అనుకో, కొట్టుకొని 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 అలసిపోతావు చూడు, నువ్వు అలసిపోతావు, నాకేంటి పని. అప్పుడు ఆటోమేటిక్గా జ్ఞానం వస్తుంది. తెలుసా నీకు? ఆటోమేటిక్గా బలి పెరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు అనుకోండి, తప్పు చేసినప్పుడు ఏం చేస్తాం? కొడతాం. కొట్టినా సరే కొట్టుకుందో అన్నాడు అనుకో, నువ్వు ఏం చేయగలుగుతావు? సరే నీ బాధ, నీ ఇష్టం, నువ్వు వచ్చిన ఇష్టం చేసుకో అంటావా? 1 రోజు 2 రోజులు ఏగవచ్చు, డైలీ గేగినోడితే వీడింతే. అది భయపడక ఆడు భయపడి పాడిపోవాలి. భయపడద్దు. దేవునికి స్తోత్రం. 1 రోజు 2 రోజులు ఏగుతాను. చాలా కుటుంబాలు ఇదే పరిస్థితి. భయము, ఆందోళన. నీ లోపల నీకు తెలియకుండా నీ శరీరం మొత్తం కులిపోతుంది ఒక పక్క నుంచి, భయముని బట్టే. నీ తెలియకుండా నీ శరీరంలో ప్రతి అవయవం పాడైపోతున్నాయి, నీ తెలియకుండానే. నీకు వాడు తెలుసా, టార్చర్ చేసినప్పుడు బాగానే ఉంటాడు కానీ ఈ టార్చర్ పడినోళ్ళు
ఆలోచించి 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 దీర్ఘంగా ఆలోచించి తలలో మెదడికి ఫుల్ పని ఎట్టితే మెదడు మిగిలి ఎడి చేస్తారు, ఎడి చేస్తారు, చేస్తారా ఏదో ఒక రోజు మొహం పీక్కుపోయి కళ్ళు లోపల పోయి మనిషి ఏమో సన్నగా అయిపోయి తిండి ఉండదు, తెప్పులు ఉండవు, ఎలాగుండ మనిషి ఇలా అయిపోవడం. రోజు వాడు ఎంజాయ్ చేసుకుని అతను చూసావా ఎక్సలెంట్గా ఉంటాడు, ఒక్క వస్తువు కూడా ఒంట్లోని. అవునా కాదు? ఒక్క వస్తువు లోపల పోవడదు. నీకు ఈ చింతించి 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 ఏడైపోతుంది, ఎలగుండమని ఇలాగైపోతుంది. కళ్ళు లోపల పోతాయి, బొప్పు నోరు పడిపోతాయి, ఊడికిన పళ్ళు ఊడిపోతాయి, నడ్డానికి ఓపిక ఉండదు, ఎత్తడానికి ఓపిక ఉండదు, ముసల్దాని అయిపోతా. ఎన్ని సంవత్సరాలకి? 25 సంవత్సరాలకే. చిరంజీవి ఉన్నాడు ఎన్ని సంవత్సరాలు? 70 దాటిపోతుంది. అవునా? పోనీ 70 అనుకో, 70 దాటిపోతున్నాయి. ఇప్పటికీ స్టెప్లు ఎత్తండి, స్టెప్లు ఇప్పటికీ. మా నాన్నకి 50 సంవత్సరాలే, కాలు తీసి కాలు అయినాడు. కాలు తీసి కాలు అయినాడు. ఏంది కదా, ఏంది కదా? వీళ్ళు సంపాదించడం కోసం విచారించి నా పిల్లలు ఏమైపోతారు, నా భవిష్యత్తు ఏమైపోద్దు, నా పిల్లల భవిష్యత్తులో ఏంటి, వాడు పురుళ్ళు వేయాలి, పుణ్యాలు చేయాలి, కథలు చేయాలి, కార్యక్రమాలు చేయాలి, అన్ని ఆలోచించి 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 ఏమైతుంది? దాని మీద పడిపోతా లైఫ్ స్టైల్ మీద. ఆలోచించి 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 50 సంవత్సరాలకే జైతుస్ అంతే అయిపోతుంది. చిరంజీవి యాతన ఉంటుందా? ఏమి నోట్లు కట్టలు ఇసురుతాడు. అందుకే ఈ ప్రపంచంలోని నటించినోడికి ఉన్న విలువ జీవించినోడికి లేదు. ఆమేన్, హల్లెలూయా. మీకు అర్థమైందా? చాలా సింపుల్ గా చెప్తున్నా, మీకు అర్థమైందా? అది చింత ఉండదు కాబట్టి ఒక్క ముడత పర్లేదు. కుర్రలో యంగ్ బాయ్లా ఉన్నాడు. సారీ ఆడంటే ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో. సారీ, దేవుడికి మహిమ, హల్లెలూయా. ఆయన గౌరవించాలి కదా పెద్దల్ని, అది వాక్యానుసారం. దేవునికి మహిమ కలుగునుగా. ఆయనకు ఒక మడత కూడా పర్లేదు, మంచి ఎంగబాయిలా ఉంటాడు. వాళ్ళ అన్నదమ్ములు ఇంకా ముసలిలా ఉంటాడు, ఆయన ఎంగబాయిలా ఉంటాడు. ఏంటి కారణం అంటే చింత ఉండదు, భయం ఉండదు, బాధ ఉండదు, ఇబ్బందులు ఉండవు, గొడవలు ఉండవు, సమస్యలు ఉండవు, ఏమి ఉండదు. ఏదైనా ఒకటి కొడతాడు అంతే. నీకేంటి బాధ? నీకేంటి బాధ? 25,000 జీతం వస్తుందంటే 5 రోజులు తిప్పి కొడుతూ కనపడదు. 5 రోజులు తిప్పి కొడితే ఏమైపోయిందంటే ఏమో ఒక్క రూపాయి ఉండదు. మరి నీకు ఉండదా చింత, బాధ? దానికోసమే భయపడిపోవాలా? నువ్వు వాళ్ళకి ఎందుకు బతకూడదు? అరే తాగి తిరిగి ఇష్టానుసారంగా జీవించడం అంత ధైర్యంగా బ్రతికినప్పుడు కష్టపడి సంపాదిస్తున్నావు, నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకంటే భర్తలు కాదండి, వాళ్ళు పెద్దలు కాదండి, మరి చెయ్యాలి కాదండి బావా. చెయ్యి, తప్పులేదు. భర్తను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు, గౌరవించమని దేవుడు చెప్తున్నాడు, కాదంటలేదు. కానీ ఇంట్లో గౌరవించమని దేవుడు చెప్తున్నాడు, కాదంటలేదు. కానీ ఇప్పుడు ఏమి తేలని శాతగానే పెళ్లి చేసుకుని ఏడు చేస్తాడా? భార్యని చక్కగా చూడడం తెలీదు, కాయగూరలు తేవడం తెలీదు, ఇంట్లో గడవడం తెలీదు, ఏమీ తెలియలేనప్పుడు
పెళ్లి చేసుకోవడం దేనికి? వినాలి. పెళ్లి చేసుకోవడం దేనికి? మన అంత ఎంజాయ్గా బ్రతుకున్నాడు, హ్యాపీగా ఉంటున్నాడు కదా, ఎంత ధైర్యంగా బ్రతుకుతున్నాడు. నాకు తిరిగి లేదు అని బ్రతుకుతున్నప్పుడు కష్టపడి సంపాదించి దేవుడు మాట వింటూ దేవుని మాట ప్రకారంగా నువ్వు కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు నువ్వెందుకు భయపడు? బైబిల్ పడిపోతున్నా, ఎందుకు భయపడాలి? నేను అదే అడుగుతున్నా. దేనికి భయపడతా? యేసయ్యకి భయపడు, నీ లైఫ్ బాగుంటుంది. నలుగురు నన్ను ఏం చేయగలుగుతారు? చంపేతో చంపే, కొట్టేస్తా కొట్టే, అంతే. ఈ తెగింపు లేనంత కాలం, ఇప్పుడు మోసపోయేవాడు ఉన్నంత కాలం మోసపోతూనే ఉంటారు. మోసం చేసేవాడు ఉన్నంత కాలం మోసపోతూనే ఉంటారు. అవునా కదా? దేవునికి మహిమ కలుగునే కాక. మోసపోయేదేవాడు, మోస పెట్టేదేవాడు, గుర్తుపెట్టుకో. నువ్వే వాళ్ళే ఆడాలి, నువ్వెందుకు ఎడుతావు? వాళ్ళు చింతించాలి, నువ్వెందుకు చింతిస్తావు? వాళ్ళు ఇబ్బందులు పడాలి, నువ్వెందుకు ఇబ్బంది పడతావు? నీలో ధైర్యం ఎక్కడ ఉంది? పిరికి కదా నీలో ఉండేది. ఆ పిరికి కదా నేను అలాగ అంధకారంలో నెట్టేసేది. ఆ పిరికి కదా నిన్ను ఒక సందులో గొంతంలో కూర్చోబెట్టేసేది. ఆ పిరికి కదా నీ ఇంట్లో సమాధాన శాంతి లేకుండా చేసేసేది. ఆ పిరికి కదా నిన్ను నీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసేసేది. ఏ పిరుగుతో నువ్వు ఉంటున్నావు? ఆ పిరిగితనమే నిన్ను మోసం చేస్తుంది బిడ్డ, గుర్తుపెట్టుకో. మోసపోతున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి కీర్తన గ్రంథము 56:4 ఒకసారి చదువుదాం. దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదు. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. చదివాం కదా, 56:9 చదవండి. నేను మొరపెట్టు దినమున నా శత్రువుల వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. చాలు. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 9వ వచనం. నేను మొరపెట్టిన దినమున నా శత్రువు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున ఉన్నాడని నాకు తెలియను. దేవుని స్తోత్రం. ఆయన మొరపెడితేనట శత్రువులు ఏమైపోయాడట? వెనక్కి వెళ్ళిపోయాడట. మొరపెడితే అదేంటి? ప్రార్థన చేస్తే శత్రువు పోవడం ఏంటి? పోతాడా? పోడా? పొమ్మంటే పోతాడా? పో అని అనుకో, పోతాడా? పోతాడు. పోతాడు. నిజమే. పోంటే పోతాడా? నిజం చెప్పండి, పోంటే పోతాడా? పోడు. ప్రార్థన చేస్తే అరే నువ్వు అంటావు నేను అంటావు అంతే. ప్రార్థన చేస్తుంటే అది ఒళ్ళు మాట వచ్చి అంటావు నేను పోతాను, ఒళ్ళు మండుతుంది, నేనే పోతాను అంటాడు అంతే. మన శత్రువు ఆడే కదా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటాడు? పోతే ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? పోతాడు. మన కెల్లంపూడి ప్రాంతంలో ఈ సందర్భం గుర్తు వస్తుంది. కెల్లంపూడి ప్రాంతంలో వెళ్ళాను కదా, మీటింగ్కి వెళ్ళాను కదా. ఆ రోజు 2 అంతస్తుల బిల్డింగ్ కట్టాడు ఒక ఆయన. ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు 2 కోట్లు ఆస్తున్నాడు. ఒకసారి అది ఒకసారి